ఫిబ్రవరి 10 మంగళవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సింహరాశి వారికి ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 2 తర్వాత జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. అయితే సింహరాశి వారికి మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే, అంటే ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ వ్యాపారం, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇతర ఏ సమస్యలకు అయినా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. మీ ఎటువంటి సమస్యలనైనా 11 రోజుల్లో పరిష్కరించబడును. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7780246131. ఎటువంటి సమస్యలకి అయినా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఎటువంటి సమస్యలు అయినా సరే గురువుగారు పరిష్కరిస్తారు. ఫోన్ ఆన్లైన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. మంగళవారం రోజున ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే కాలం అనేది మారుతూ ఉంటుంది, కానీ వీరి సమస్యలు మాత్రం మారవు. ఎవరికైనా ఎక్కువగా సంతోషాలు, తక్కువగా కష్టాలు వస్తాయి, కానీ కష్టాలు అందరికీ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ, మరి కొంతమందికి తక్కువ. కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మాత్రం కష్టాలు అనేవి అత్యంత ఎక్కువగా ఉంటాయి. సమస్యలు అనేవి అత్యంత ఎక్కువగా ఉంటాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వాటన్నింటినీ కూడా దాటుకొని ముందడుగు వేయటం అనేది జరుగుతుంది. వీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలానే వీరి జీవితంలో అనేక రకాల బాధలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. కొన్నిసార్లు వీరి బాధలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియదు. అలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎదురవుతూ ఉంటాయి. కానీ గుండె ధైర్యం, ఆత్మస్థైర్యం, నమ్మకాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. వీరు నమ్మినటువంటి వ్యక్తులు వీరికి కొన్నిసార్లు మోసం కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎంత మోసం చేసినా సరే, అయినా సరే ముందడుగు అనేది వేస్తూ ఉంటారు. అలానే వీరికి జీవితంలో చాలా రకాల సమస్యలు, చాలా రకాల కష్టాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. చాలా విధాలుగా కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు, ఆ బాధలన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించుకొని ముందడుగు వేస్తూ ఉంటారు. ఎటువంటి బాధలు, ఎటువంటి సమస్యలు అయినా ఉండనివ్వండి, ముందడుగు మాత్రం వేస్తూ ఉంటారు. బాధలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఆ బాధలను ధైర్యంగా తట్టుకొని ముందడుగు వేసిన వారే జీవితంలో దేన్నైనా సరే సాధిస్తూ ఉంటారు. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల బాధలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అలా వీరి జీవితంలో చాలా సమస్యలు అనేవి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వారికి సమస్యలు అనేవి ఎన్నో ఉన్నప్పటికీ వారు అందరికి ఇంకొకరికి హెల్ప్ చేయటానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. వీరికి సమస్య ఉన్నా సరే ఇంకొకరికి హెల్ప్ చేయాలి అని చూస్తారు. ఇది వీరి యొక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరు నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి వీరి ఆలోచన ఏదైతే ఉందో అది వీరికి అంటే ఏదో ఒక రకంగా మంచి చేస్తూ ఉంటుంది. అంటే అందరికీ కూడా మంచి చేయాలి అనే ఆలోచన ఉన్నవారికి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో మంచి అనేది జరుగుతూ ఉంటుంది. నలుగురికి మంచి అంటే ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. అలా వీరు ఎవరికీ కూడా చెడుని అస్సలు తలపెట్టరు. మంచి మార్గంలోనే నడుస్తూ ఉంటారు.
వీరికి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ వీరు నీతిగా ఉంటారు. నిజాయితీ ఎప్పటికీ కూడా తప్పరు. నీతి, నిజాయితీ అనేది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు సమస్యలు అనేవి ఎన్ని ఎదురైనా సరే కానీ ఆ సమస్యను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. సింహరాశి వారు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఏదైనా ఒకటి అనుకుంటే ఎంత కష్టమైనా సరే చేసి తీరుతారు. ధైర్యం, పట్టుదల అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా అంటే చాలా ధైర్యం అనేది కలిగి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకి కూడా మంచి మార్గాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే మంచితనం వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది. మంచి మార్గం కూడా వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు తెలివితేటలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినా దానిని ఎదుర్కోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారంటే ఏదైనా ఒక సమస్య వస్తే భయపడి ఆగిపోవటం, పారిపోవటం కాకుండా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తారు తెలివిగా. కొన్నిసార్లు వీరి ఆలోచనలే పెట్టుబడులుగా కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే వీరి ఆలోచనలు అనేవి పెట్టుబడులుగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకి కూడా మంచి మార్గాన్ని కలిగి ఉంటారు. అలానే వీరికి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి వీరు జీవితంలో కూడా ముందడుగు వేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే ఎప్పటికైనా సరే ఏదైనా ఒకటి సాధించాలి జీవితంలో అనే పట్టుదల అనేది వీరికి అద్భుతంగా ఉంటుంది. ఆ పట్టుదలతోనే వీరు దేన్నైనా సరే సాధించగలుగుతారు. ఆ పట్టుదలతోనే వీరు జీవితంలో ముందుకు కూడా వెళ్ళగలుగుతారు. ముందడుగు వేయగలుగుతారు. జీవితం అనేది ఎంతో అంటే మనకు సాధారణంగా కనిపించి అందరికీ కూడా పైకి కనిపించే దానికన్నా కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. పైకి నవ్వుతూ కనిపించినా వారికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు అనేవి అందరికీ కూడా ఉంటాయి. అందులో కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరింది అనుకునే లోపే ఇంకొక సమస్య అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలా వారికి ప్రశాంతత అనేది కరువైపోతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండలేరు. సంతోషంగా కూడా ఉండలేరు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఈ సింహరాశి వారికి కూడా కొంచెం అంటే అలానే ఉంటుంది. సమస్యలు అనేవి ఉంటాయి. మంచి కూడా వీరికి ఉంటుంది. కానీ వీరికి ఏదైనా కష్టం వస్తే ఒక కష్టం వెనుక ఒకటి, ఒక కష్టం వెనుక ఒకటి ఇలా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక ఒకటి వెనుక ఒకటి కష్టం అనేది వస్తూనే ఉంటుంది. చాలా సమస్యలు అనేవి జరుగుతూ అంటే సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి ఈ రాశి వారికి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకి కూడా మంచి విజయాన్ని కలిగి ఉంటారు. మంచి విజయం అనేది వీరిలో ఉంటుంది. ఎంతో మంచి విజయాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కష్టపడితే మాత్రం వీరికి విజయం అనేది వస్తుంది. అలానే కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇక మీకు ఏవైనా సరే అంటే కష్టపడితే మాత్రం ప్రతిఫలం అనేది 100% ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కష్టం అనేది ఖచ్చితంగా కూడా మన జీవితంలో ఒక పార్ట్. అంటే కష్టం అందరికీ ఉంటుంది. అలా అని చెప్పి కష్టం ఉండదు అని కాదు. అందరికీ కూడా కష్టం అనేది ఉంటుంది. కానీ వీరికి కష్టం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగని ధైర్యం కోల్పోతారా అంటే వీరు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోరు. వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు. వీరికి ఎంతో మంచి ధైర్యం అనేది ఉంటుంది. వీరి చుట్టూ కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. కనుక వీరు చాలా మంచి వ్యక్తులు. మంచి మనస్సుని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. మంచి అంటే మంచితనానికి మారు పేరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా వరకి మంచి మంచి అంటే ఇకపై రాబోయే రోజుల్లో మాత్రం సింహరాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అనేవి ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా వరకి కూడా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు జీవితంలో ఎన్నో మంచి
పనులను చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అలానే వీరికి జీవితంలో మంచి పనులు ఎన్నో చేయాలి, మంచి మార్గంలో నడవాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. వీరికి రాబోయే రోజులు బాగుంటుంది. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన అనేది బాగా అంటే కలిసి వస్తుంది. కాబట్టి ఇష్ట దైవారాధన చేయటం వల్ల చాలా మేలు కూడా జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.